ఇక ముఖ్యంగా చూసుకుంటే ఈ పద్మశ్రీ అవార్డుల విషయంలో చాలా పెద్ద రచ్చ జరిగిపోయింది. నాన్న ఏనాడు ఆ, ఏ రోజు ఆ, మహానుభావుడు ఉమ్, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నవరస నటన ధురంధరుడు ఉమ్, అగ్రగణ్యుడైనటువంటి నటనా చక్రవర్తి నందమూరి తారక రామారావు గారికి ఎప్పుడైతే జరగాల్సిన గౌరవం జరగలేదో, ఇవ్వాల్సిన స్థాయి ఆ గౌరవం ఇవ్వలేదో, ఇంకెందుకు నాన్న ఇవన్నీ ఉమ్, తినేసి కొట్టుకోవడానిక? ఏమన్నా అర్థం ఉందా? ఎంత అసలు అటువంటి మరి లేట్ పద్మశ్రీ, లేట్ పద్మభూషణ్, లేట్ పద్మవిభూషణ్, మరి భారతరత్న ఇవ్వాల్సినటువంటి మహానుభావుడికి ఇప్పటిదాకా ఎందుకు ఇవ్వాల? మొన్న బాలకృష్ణ గారికి వచ్చినట్టుంది అదేదో పద్మభూషణ్. పద్మభూషణ్. ఆ రోజు గనక నా తండ్రిని గౌరవించాకే నేను ఇది ముట్టుకుంటా, తీసి అవతల బారేయండి అని అంటే గనక విశ్వవిఖ్యాత నట సార్వభౌముడికి నిజమైన కొడుకు అని అనిపించేది బాలకృష్ణ గారు. ఉమ్, కాకపోతే అక్కడేవో లాలూచీలు, పేలూచీలు, పాప్కార్న్లు, చిప్స్ ఇవన్నీ అయినాయి కాబట్టి తప్పదు. ఆయనకి మనసులో ఉంది తన తండ్రికి రావాలని, కానీ తప్పదు, ఉమ్, ఆయనకి ఇవ్వాలి నాన్న. ఏది సరే అది పక్కన పెట్టు. మహిళా లోకానికి ఉమ్, అత్యంత ఆదర్శప్రాయురాలు, ఉమ్, నిజమైన సహజమైన నటీమణి, అంతేకాకుండా నాకు తెలిసి 50 సినిమాలకి దర్శకత్వం వహించినటువంటి మహా అద్భుతమైన ధీశాలి విజయ నిర్మల గారు, సూపర్ స్టార్ కృష్ణ సతీమణి. ఏది ఉమ్, ఆవిడికి గుర్తింపు ఏది? కనీసం ఇప్పుడు కూడా ఆలోచన రాలేదా? అంటే గవర్నమెంట్ ఏది ఉంటే వాళ్ళకి చక్కగా ఉమ్, ఆ మర్యాదలు జరుగుతాయి, ఓకే అంతే. ఓకే. గవర్నమెంట్ ఉన్న వాళ్ళకే వస్తాయి, గవర్నమెంట్లో కీలక పదవుల్లో ఉన్న వాళ్ళకే వస్తాయి. అది వాస్తవానికి చెప్పాలంటే ఇప్పుడు నేనున్నాను, బయట 10 మంది ఉన్నారు, మా అక్కయ్య కొడుకు తోడి కోడలు మేనల్లుడికి చెల్లెలు వచ్చింది, దాన్ని పిలుచుకురా అంట. ఉమ్, ఎందుకని? అన్నయ్య కొంచెం చూడన్నయ్య పాపం బయట ఉంది అన్నయ్య అంటుంది. సరేలే పిలుస్తాలే అంట, అయిపోయింది. అంతకుముందు వచ్చిన వాళ్ళు గంగలో కొట్టుకుపోయినట్టే. కానీ నేను ఆ తప్పు చెయ్యను. ఉమ్, ఎవరు ముందొస్తే వాళ్ళే ఆ పేరు ప్రకారం రావాలి. అందులో ఏసీపీలున్నా, డీసీపీలున్నా, ఎమ్మెల్యేలున్నా, ఎంపీలున్నా, వ్యాపార దిగ్గజాలున్నా, ఒక వరుస క్రమంలో ఎవరు ముందు ఉంటారో వాళ్ళే వస్తారు. నారసింహుడి బిడ్డకి అటువంటి భేదావి ఏవీ లేవు. ఓకే. కాబట్టి నాన్న, ఈ గవర్నమెంట్లతో మనకెందుకు వచ్చిన చావు? కానీ పద్మశ్రీ పద్మభూషణ అవార్డులని అవమానపరిచారు, అది కరెక్ట్ కాదు. నందమూరి తారక రాముడికి ఎప్పుడైతే భారతరత్న ఇస్తారో అప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళంతా కూడా ఈ అవార్డులు తీసుకుంటే ఆనందిస్తా. అప్పటిదాకా తెలుగు సినీ రంగంలో తెలుగు సినీ నటులు అనేవాళ్ళు ఈ అవార్డులని బహిష్కరించి మాకు అవసరం లేదు, కళల్లో అత్యంత కీలక పాత్రధారులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీఆర్, ఏదా గౌరవం ముందు వాళ్ళకి ఇవ్వండి, తర్వాత ఈ అవార్డులు మాకు ఇవ్వండి అని మొత్తం కట్టకట్టి కొరియర్ చేసేస్తే దరిద్రం వదిలిపోతుంది. అది జరిగిద్దా? జరగదు. నేను బతుకుండగా జరగదు. మరి ఇంకేమో దాని గురించి మనం డిస్కస్. ఏమో, కానీ ఆయన గుర్తుంచుకోవాలి, ఆయన గౌరవించుకోవాలనే జ్ఞానం మనందరికి ఉండాలి. అది వాళ్ళకు ఉండాలనే నా బాధ. రైట్. ముఖ్యంగా చూసుకుంటే బాలకృష్ణ గారికి అవార్డు రాగానే జూనియర్ ఎన్టీఆర్ గారు రెస్పాండ్ అయ్యారు. బాలాబాబాయ్ కంగ్రాచులేషన్స్. దానికి అంటే వాళ్ళిద్దరికి మధ్య మళ్ళీ సంబంధాలు అంటే మళ్ళీ మెరుగుపడే అవకాశాలు ఉన్నాయంటారా? ఎందుకు ఉండకూడదు? రేపు తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ కీలకమైన వ్యక్తిగా పగ్గాలు చేపడితే తెలంగాణ జూనియర్ ఎన్టీఆర్ గారిని రాణిస్తారా? అంత దగ్గరగా అసలు అనుకున్నంత స్థాయికి రాణిస్తారా? జూనియర్ ఎన్టీఆర్ వస్తాడు, ఎవరు రాణించేది, ఎవరు రానివ్వకపోయేది? జూనియర్ ఎన్టీఆర్కి యోగం ఉన్నప్పుడు ఒకడు రానిచ్చేది ఏంటి నాన్న? నీ విషయంలోనే చెప్తున్నా. టీజీ భరత్ పసిపిల్లవాడు వచ్చాడుగా, చేశాడుగా, మంత్రి అయ్యాడుగా, దావూస్ వెళ్ళాడుగా, అద్భుతమైన స్పీచ్ ఇచ్చాడుగా. మరి జూనియర్ ఎన్టీఆర్ అంతకుముందు క్యాంపెయిన్ చేశాడుగా, ఏ పదవి తీసుకోలేదుగా. తలుచుకుంటే ఎంతసేపు కదా. నేను కేవలం ప్రచారానికి వస్తున్నా. బ్రహ్మాండంగా తిరిగాడు, రాష్ట్రం అంతా తెలుసు. నటుడిగా ఆయన, తెలుగుదేశం కార్యకర్తగా ఆయన ఎందుకు రాకూడదు? ఒకళ్ళు రానిచ్చేదేంటి నాన్న? యోగం ఉంటే వాళ్ళే వచ్చి దండేసి దండం పెట్టి తీసుకెళ్తారు. అది యోగానికి ఉన్న బలం, జరిగి తీరుతుంది.
ఓకే. ఎవరు తప్పించలేడు. సో నందమూరి ఫ్యామిలీలో మళ్ళీ ఆహ్వానం పలుకుతారు ఆయనకి. ఇక నందమూరి పలుకుతారో నారావారు పలుకుతారో మరి ఆయన యోగం ఎవరైనా పలకచ్చు. ఇప్పుడు అంటే అంటే కొడుగ్గా యాక్సెప్ట్ చేయడానికి బాలకృష్ణ గారికి ఉన్నటువంటి అభ్యంతరాలను తొలగిపోతాయా? ఎందుకంటే కళ్యాణ్ రామ్ గారు కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, ఆ కుటుంబంతో అంత అంటున్నట్టు. కళ్యాణ్ రామ్ రాజకీయాల్లో కీలకమైన వ్యక్తి అవుతాడు. ఓకే. జూనియర్ ఎన్టీఆర్ ఒక ప్రముఖ వ్యక్తి అవుతాడు. ఈ రెండు రాసుకో. కళ్యాణ్ రామ్ ఖచ్చితంగా తన భవిష్యత్తులో మంత్రి కూడా అవుతాడు. రాసుకో నువ్వు ఇప్పుడే కావాలంటే. రైట్. కానీ దండేసి దండం పెట్టి మరీ ఆహ్వానిస్తారు జూనియర్ ఎన్టీఆర్ని. సో ఆ తరుణం చూడాలి ఎలా ఉండబోతుంది. దానికో 10 ఏళ్ళు 20 ఏళ్ళు అక్కర్లా, 2 ఏళ్ళు ఆగు. అంతేనా? 2 ఏళ్ళు ఆగు. రైట్. చూద్దాం ఎలా ఉండబోతుంది. మరి ఇక ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ పద్మశ్రీ అవార్డు విషయంలో గద్దర్ గారికి ఇవ్వలేదు. సో ఘోరమైన తప్పు. మందకృష్ణ మాదిగ గారికి ఘోరమైన తప్పు. నేను మందకృష్ణ మాదిగ గారికి ఇవ్వడానికి తప్పు పట్టట్లా. గద్దర్కి కూడా ఇవ్వాలంటారు. గద్దర్కి ఇవ్వాలి. అసలు తెలంగాణ అంటే వచ్చే పేరు గద్దర్, అవునా? తెలంగాణ అంటే వచ్చే పేరు గద్దర్. ఆ మనిషిని గౌరవించలేదు అనేది ఎంతవరకు ధర్మం? మీరు బ్రాహ్మణులు కదా, మీకేంటి వాళ్ళతో అని నీకు అనుమానం రావచ్చు. ఎవడు గడిదుగుడ్డు బ్రాహ్మడు? ఎవడా బ్రాహ్మడు? నిజం మాట్లాడాలి. తెలంగాణ అంటే గాయకుడు గద్దర్ మాట. ఆ గద్దర్ అనే తెలంగాణ వాడు ఏ దేశంలో ఉన్నా గద్దర్ తెలియకుండా ఉంటాడు. తెలంగాణ సాయుధ పోరాటం వేరు, ఆయన మావోయిస్టు భావాజాలం వేరు. సో మావోయిస్టు భావాజాలం ఉన్న వాళ్ళకి అవార్డులు ఇవ్వరు అనేది వీళ్ళు ఇప్పుడు చేస్తున్నటువంటి. అవార్డులు తీసుకుని బిరుదులు తీసుకున్న వాళ్ళంతా క్లీన్ చిట్టా? ఒక సీఎంకి కేసులు ఉండొచ్చా? ఒక పిఎంకి కేసులు ఉండొచ్చా? ఒక ఎంపీ ఎమ్మెల్యేలకి కేసులు ఉండొచ్చా? వాళ్ళకి లేని బాధ ఇక్కడెందుకు? కమాన్ టెల్ మీ, ఐఎమ్ ఆస్కింగ్ విత్ యూ. అంటే మన కాదు నా కార్యకర్తల్ని ఘోరంగా చంపేయండి అని చెప్పేసి బండి సంజయ్ గారు మాట్లాడిన. నేను ఇప్పుడు అదే అడుగుతున్నా. ఇప్పుడు ఎవరు మాట్లాడినా ఎవరు మాట్లాడకపోయినా నేను ఒకటి అడుగుతున్నా. చెప్పండి. ఒక కేంద్ర హోంమంత్రిగా ఒకానొకనాడు చేసిన మనిషి మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఒక రాష్ట్ర హోంమంత్రి మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. మరి వాళ్ళు రాష్ట్ర హోంమంత్రి ఎలా అయ్యారు? ఒక ముఖ్యమంత్రి గేదెలు తినాల్సిన గడ్డంతా తినేశాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. వాళ్ళకి లేని ఇబ్బంది గద్దర్కి ఎందుకు? వాళ్ళకి లేని ఇబ్బంది గద్దర్కి ఎందుకు? అంటే స్టేజ్ మీద మందకృష్ణ మాదిగ నరేంద్ర మోడీ వాటేసుకున్నందుకు పద్మశ్రీ వచ్చిందా? ఓట్లు బీజేపీకి ఓట్లు వేయమన్నందుకు వచ్చిందా? ఐఎమ్ ఆస్కింగ్ విత్ యూ అన్న. ఒక్క మాట, మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది, ఆలోచించుకోవాలి. భారతదేశంలో ఇంచుమించు అన్ని రాష్ట్రాల్లో అత్యాచారం కేసులున్నా, క్రిమినల్ కేసులున్నా, భూ కబ్జా కేసులున్నా, ఇతర కేసులున్నా ఖచ్చితంగా వాళ్ళు ఎమ్మెల్యేలో, ఎంపీలో, మంత్రులో, ఇంకోటి అవి తీరుతూనే ఉన్నారు. సీతక్కను కూడా చూసాంగా మంత్రిగా, అవి తీరుతూనే ఉన్నారు. అదే నేను చెప్పేది. గద్దర్కి వచ్చిన అడ్డం ఏంటి? గద్దర్ని ఎందుకు ఆపేశారు? కానీ వీళ్ళు ఆ పద్మశ్రీ అనే 3 అక్షరాలు ఇవ్వనంత మాత్రాన అక్కడ ఊడిపోయేదేం లేదు. గద్దర్ తెలియని తెలంగాణ వాడు లేడు, గద్దర్ని అభిమానించని తెలంగాణ వాడు లేడు. ఎంత శత్రువైనా గద్దరన్న బాగా పడతాడురా. ఆ కాలుతో వేసే అడుగు కూడా భలే ఉంటుందిరా, అది మనకి రాదురా అనుకుంటారు ఈ రోజుకి. కాబట్టి ఇప్పుడు బండి సంజయ్ అనబడేటటువంటి వ్యక్తిలా అన్నాడు, అది తన అభిప్రాయం. అది తన అభిప్రాయం చెప్పాడు, ఇది నా అభిప్రాయం చెప్పాను, అంతే. యూ కెన్ ఆస్క్. ఇప్పుడు కామెంట్స్లో నన్ను తిట్టేవాళ్ళు ఉంటారు, పొగిడేవాళ్ళు ఉంటారు. తిట్టారు అని కుంగిపోను, పొగిడారు అని పొంగిపోను, సమవర్తిగా ఉండాలి. నేను అలానే ఉంటాను, ఖచ్చితంగా చెప్తున్నా. ఉందా సమాధానం ఎవరి దగ్గర అన్నా? అంతెందుకు నాన్న, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారి మీద ఈ ఓటుకు నోటు కేసు ఉందా లేదా? అవునా? కేసు నడుస్తూనే ఉందిగా. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 1 year దాటింది. మరి అంతే. ఒక ముఖ్యమంత్రి అయితే ఏకంగా దోచి పారేశాడు రాష్ట్రాన్ని వేరే వైపు, లక్షణంగా ఏలాడు. నాన్న, దిస్ ఆర్ ఆల్ పాలిటిక్స్, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్, అంతే. తప్పదు నాన్న. కానీ గద్దరికి మాత్రం తెలంగాణ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం అయినా ఇంతకు ముందున్న ప్రభుత్వం అయినా సముచిత సత్కారం న్యాయం చేస్తే
నిజంగా దానికి ఒక గొప్ప విలువ ఇచ్చినట్టు ఉంటుంది. ఆ గద్దర్ గొంతుకకి, ఆ పాటకి విలువ ఇచ్చినట్టు ఉంటుంది. అది మనం ఆలోచించాలి. ఓకే. ఇప్పుడు సీతక్క మినిస్టర్ అవ్వడం, అంతకుముందు నక్సలైటు, ఇప్పుడు మినిస్టరు. ఓకే, మంచిదే. అలానే నువ్వు గౌరవించచ్చుగా, నువ్వు సిఫారసు చేయొచ్చుగా, చెయ్యలేదు. అంటే ఇక్కడ మందకృష్ణ మాదిగేమో బీజేపీని సపోర్ట్ చేస్తున్నాడని ఇచ్చారనేది ఇక్కడ వాదన. ఇప్పుడు స్టేజ్ మీద మందకృష్ణ మాదిగ నరేంద్ర మోడీ గాలి కూడా దూరనంతగా గట్టిగా కౌగిలించుకున్నాడు కదా, అందుకు ఇచ్చారు అని అంటున్నారు అందరూ. ఎంతవరకు నిజం? అంటే మందకృష్ణ మాదిగ ఏ పోరాటాలు చేయలేదా, యుద్ధాలు చేయలేదా, ప్రజల కోసం తను పరిగెత్తలేదా? ఎస్సీ వర్గీకరణ కోసం 30 సంవత్సరాలు కృషి చేశాడు. అవునా? మరి అంత కష్టపడిన వ్యక్తికి ఇవ్వడంలో తప్పే ఉంది. ఇచ్చారు, గద్దరు కూడా ఇవ్వాలి. అదే నేను అనేది. ఓకే, రైట్. ఇక ముఖ్యంగా చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డిని బాగా హైలైట్ చేస్తా ఉన్నారు. ఏంటి కారణం ఏంటంటారు? ఏమన్నా అంటే ఏం లేదు, కుటుంబం అలా కాదు, కుటుంబంలో తన తర్వాత ఇంకోళ్ళు ఉండాలిగా. ఓకే, ఇంకొకళ్ళు అంటూ ఉండాలి కదా మేనేజ్ చేయడానికి, అంతే. ఈ అందరికీ తెలిసిందే కదా నాన్న. చంద్రబాబు నాయుడు, లోకేష్, బాలకృష్ణ, తదుపరి బ్రాహ్మణి, ఈ జగన్, షర్మిల, అందరికీ తెలిసిందే. నేను చెప్పి తెచ్చేదే ఉంది ఇందులో, అంతే. ఇది ఈ ప్రహసనం ఇది మనకి నడుస్తూనే ఉంటుంది, అంతే. రేవంత్ తర్వాత వచ్చేవాళ్ళు ఎవరున్నారు? సోదరులు, అన్నదమ్ములు తప్ప. వస్తారు, ముగ్గురు అన్నదమ్ములు వస్తారు రాజకీయాల్లోకి. ముగ్గురు అన్నదమ్ములు ఒక పట్టు చేపడతారు. ముగ్గురు అన్నదమ్ములు చక్కగా ప్రశాంతంగా ప్రభుత్వం ఉన్నంత కాలం ప్రభుత్వాధిపతులుగా ఉంటారు. ఖచ్చితంగా ఉంటారు. సో మొత్తం నలుగురు, ఆల్రెడీ రేవంత్ రెడ్డి ఉన్నారు, ముగ్గురు అన్నదమ్ములు కూడా వస్తారు. ఇప్పుడు ఒకటి నాన్న, ముగ్గురు అన్నదమ్ములు చక్కగానే చక్కబెడుతున్నారు అంటే వాళ్ళకన్నీ తెలుసుకుంటున్నారు, ముందుకెడుతున్నారు. ఆ రకంగా వాళ్ళు ఒక అవగాహన తెచ్చుకుంటున్నారు. రేపు ఏదైనా ఒక బాధ్యత ఇస్తే నిలబడి తెలంగాణ ప్రభుత్వానికి అండగా ఉండడానికి వెనకాడరు, అంతే. ఓకే. సో ఏంటి సార్ మరి టీఆర్ఎస్ పరిస్థితి ఏంటి, బీఆర్ఎస్ పరిస్థితి? కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, ఇంకా అదేవిధంగా కవిత వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చేసే వాళ్ళు చేస్తున్నారు. సమయం ఉందిగా. మరి స్థానిక సంస్థల ఎన్నికలు అది అయ్యేంత వరకు కేటీఆర్ గారికి ఏ ఇబ్బంది లేదు. ఓకే, అది అయ్యేంత వరకు కేటీఆర్ గారికి ఏ ఇబ్బంది లేదు, లోపలికి వెళ్ళేది లేదు. అది అయ్యేంత వరకు ఇబ్బంది ఉండదు. ఎందుకంటే స్థితిగతులు మాత్రం ఎలా ఉన్నాయంటే, స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత హైదరాబాద్ నగరంలో కొన్ని ధర్నాలు, రాస్తారోకోలు, ఇబ్బందులు ఇలాంటివన్నీ వచ్చే అవకాశం తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఉన్నాయి. ఈ హైదరాబాద్లో కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. ఈ చిరాకు మన రేవంత్ రెడ్డి గారికి ఉంటుంది, ఈ డిస్టర్బెన్స్ ఉంటుంది. చెప్పాక మొన్ననే ఈ మానసికమైన ఒత్తిడి కూడా ఉంటుందని, ఇది కూడా ఒక భాగమే. రేపు జరగబోయే జిహెచ్ఎంసీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టు పూర్తిగా ఒకవైపు ఉండదు, ఒకవైపు పూర్తిగా ఉండదు. ఖచ్చితంగా ప్రాబల్యం, ప్రాభవం రెండు ఉంటాయి. వాటికి తగ్గట్టే ఫలితాలు ఉంటాయి. అది అయిన తర్వాతే కేటీఆర్ గారికి ఒక క్లారిటీ వస్తుంది. దాని మీద అప్పుడు తర్వాత ఆయనకు ఆ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందని మనం చూడవచ్చు. ఆయన ప్రశాంతంగా ఉంటాడు, హాయిగా 4 గోడల మధ్యలో ఉండి తన వ్యూహ, తన ప్రణాళిక, తన రచన అన్నిటినీ ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉండి హీ విల్ కమ్ విత్ ఏ వైట్ బుక్. ఓహో, ఆయన రెడ్ బుక్, ఈయన వైట్ బుక్. ఇది పింక్ బుక్. పింక్ బుక్ నో ఆయన పార్టీ పరంగా కాదు. ఈ వైట్ బుక్ లో ఏంటంటే అన్నింటినీ శుభ్రపరుస్తాను ఇప్పుడు నేను, అంతే. ఓకే, రైట్ రైట్. థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ సో మచ్. చాలా అంటే ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కొన్ని రాజకీయ అంశాల మీద సుదీర్ఘంగా చర్చించాం. ఫర్దర్గా ఇంకా వచ్చే అప్డేట్స్ మీద మళ్ళీ ఒకసారి మీ అభిప్రాయం తీసుకుంటా ఉంటాను. ఈ విషయంలో ఇప్పుడు నేను చెప్పిన ప్రతి విషయము నా మనోగతం, నా మనసులో ఉన్న అభిప్రాయాన్ని చక్కగా చెప్పా. నేను జగన్కి అభిమాని కాదు, చంద్రబాబుకి కాదు, రేవంత్కి ఎవరికి కాదు, నా నాన్న నారసింహుడికి. కాబట్టి నన్ను ఇప్పుడు ఇందాక అదే చెప్పా, నేను కామెంట్స్లో ఎవరు ఒరే నాయన మీరు రాశారని చెప్పి నేను చదివే మాట్లాడే టైమే ఉండి చావట్లా, ఇక చదివి చచ్చే టైమే ఉంటుంది. కాకపోతే మీ అందరికీ తెలిసేది ఏంటంటే, వాస్తవానికి దగ్గరగా బ్రతికే నేను నా మనస్సాక్షిని మోసం చేసుకొని ఒకటి మనసులో పెట్టుకుని ఇంకొకటి చెప్పలేను. కాబట్టి ఉన్నది ఉన్నట్టు చెప్పా. నచ్చిందా సంతోషం, నచ్చకపోయినా సంతోషం, ఎందుకంటే ఇది నా అభిప్రాయం. ఇది ఎవరిని తప్పుపట్టు ఉద్దేశించి మాట్లాడో కాదు. నేను ఇది
అని చెప్పే నా విధానం, అంతే. జరగబోయేదాన్ని ముందుగా అంచనా వేసి చెప్పడం అనేది అంచనా కాదు, ఓకే, జరుగుద్ది, ఇది జరగబోతోంది అంతే. ఓకే ఇక్కడ అంచనాలు కొంచనాలు ముంచనాలు పొంచనాలు ఏమీ ఉండవు. ఓకే నాన్న ఇది విషయం అంతే, రైట్. క్లారిటీ. ఇంతకుముందు చెప్పా, వచ్చే నెల నుంచి పర్యటనలు మొదలవుతాయని చెప్పా మన మాంజమంలో, సీఎం రేవంత్ స్టార్ట్ అయినాయి. ఈ ఒత్తిడి ఈ సంవత్సరం అంతా కూడా కనీసం 4-5 వైపులు వెళ్తాడు ఆయన, అంతేకాదు ఢిల్లీకి 10 సార్లు పైన వెళ్తారు. ఇప్పటికే వెళ్తూనే ఉన్నాడుగా ఢిల్లీకి. ఈ తప్పదు ఇక, ఈ కెనాట్ టేక్ ఏ సింగిల్ డెసిషన్. ఓకే, సో మానసిక ఒత్తిడి పెరగబోతోంది ఇంకో 2-3 నెలల్లో. ఇంకా అయ్యో బ్రహ్మాండంగా పెరుగుతుంది, అది ఎడ్లించనే కావచ్చు, చుట్టుపక్కల నుంచి. అదే అదే ఖచ్చితంగా. నేను అనేది అదే, ఎడ్లించనే నా కావచ్చు. అభిప్రాయాన్ని తెలియపరిచాను, ఉన్నది ఉన్నట్టు మాట్లాడాను. ఎవరికి ఇబ్బంది కలిగినా నేనేం చేయలేను, ఎవరికి ఆనందం కలిగినా నేనేం చేయలేను. రైట్, ఓకే నాన్న. బట్ అందరికీ లక్ష్మీనారసింహుడి బిడ్డగా అందరికీ శుభాశీస్సులు తెలుపుతూ మంగళాశాసనాలు తెలుపుతూ నిష్క్రమిస్తున్నాను. శుభమస్తు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అదండి గురూజీ యొక్క అభిమతం. అంటే 2 రాష్ట్రాలకు సంబంధించి రాజకీయ అంశాల మీద ఆయన స్పందించారు. సో మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ ఆయన సంప్రదిద్దాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ యూఏ టీవీ ఛానల్.